ఎల్టీఎక్స్ క్లాసెస్ అందిస్తున్న యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఈజ్ ఏ 360 ప్రిపరేషన్ ప్రోగ్రామ్ ఫర్ యూ. అంటే మీకు అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్రిపరేషన్ కూడా కవర్ చేస్తుంది. జిఎస్, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్రాపర్గా లైవ్ క్లాసెస్ జరుగుతాయి, వాటి రికార్డింగ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ క్లాసెస్ మీకు రెడీగా 6th నుంచి 12th వరకు ఆల్రెడీ కవర్ చేసి పెట్టాం. కరెంట్ అఫైర్స్ డైలీ లైవ్ క్లాస్ ఉంటుంది. సీసాట్ క్యాట్ ఫ్యాకల్టీతో మీకు సీసాట్ క్లాసెస్ రన్ చేస్తాం. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఎప్పటికప్పుడు వీక్లీ టెస్టులతో పాటు ప్రిలిమ్స్ ముందు ప్రాపర్ టెస్ట్ సిరీస్ మీకు అందుబాటులో ఉంటుంది. అండ్ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, Day 1 నుంచి ఆన్సర్ రైటింగ్ పైన ప్రత్యేక శ్రద్ధ వహించి ఆన్సర్ రైటింగ్ పైన మీకున్న భయాన్ని తొలగించేలాగా ప్రోగ్రామ్ డిజైన్ చేశాం. ఇదంతా కేవలం 60,000 రూపాయలకే, దట్టు లైఫ్ టైం వ్యాలిడిటీ. అంటే మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా యాక్సెస్ అనేది ఉంటుంది. 1 year 2 years అని కాదు, 5 years పట్టొచ్చు, 6 years పట్టొచ్చు. త్రూఅవుట్ యువర్ జర్నీ ద ప్రోగ్రామ్ విల్ స్టే విత్ యూ. అండ్ ఇది కూడా మీరు ఈఎంఐలో పే చేసుకునే సువర్ణ అవకాశాన్ని కూడా మనం కల్పిస్తున్నాం. ఒకేసారి పే చేయలేని వాళ్ళు 5,000 per month పే చేసి ఈ ప్రోగ్రామ్ని మీరు సద్వినియోగం చేసుకోవచ్చు. సో ఇవాల్టి వొకాబులరీ లైన్ బై లైన్ డిస్కషన్కి మీ అందరికీ స్వాగతం. సో లైన్ బై లైన్ చూడడం మొదలు పెడదాం. సో ఫస్ట్, సెక్స్ అండ్ వైలెన్స్ అనేది టైటిల్ ఆఫ్ టుడేస్ ఆర్టికల్. మ్యారేజ్ షుడ్ నాట్ ప్రొవైడ్ ఇమ్యూనిటీ ఫర్ సెక్షువల్ వైలెన్స్. చాలా ఇంట్రెస్టింగ్ కాంటెక్స్ట్ అమ్మ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, ఇంట్రెస్టింగ్ ఆర్టికల్. ఎస్పెషల్లీ గర్ల్స్ తెలుసుకోవాల్సిన విషయం. పెళ్ళి జరిగింది అంటే భర్త భార్య పైన సెక్షువల్ వైలెన్స్ చేయడానికి అదొక లైసెన్స్గా భావించకూడదు అని అర్థం. మ్యారేజ్ షుడ్ నాట్ ప్రొవైడ్ ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ అంటే అర్థం ఏంటమ్మా? ప్రొటెక్షన్. అంటే ఇష్టం వచ్చినట్టు సెక్షువల్ వైలెన్స్ చేసినప్పటికీ కూడా అతనికి ఎటువంటి శిక్ష పడకుండా ఇమ్యూనిటీ, మ్యారేజ్ అంటే ప్రొటెక్షన్ అనేది మ్యారేజ్ ప్రొవైడ్ చేయకూడదు అని చెప్పి ఇక్కడ రాశారు. ఏ రీసెంట్ రూలింగ్ అంటే తీర్పు బై ద ఛత్తీస్గఢ్ హైకోర్ట్. సో ఛత్తీస్గఢ్ హైకోర్టు రీసెంట్గా ఇచ్చిన తీర్పు ఏమంది? విచ్ హెల్డ్ అంటే చెప్పింది, ఏం చెప్పింది? దట్ అన్యాచురల్ సెక్స్ బై ఏ హస్బెండ్ ఇన్ మ్యారేజ్ ఈజ్ నాట్ ఎన్ అఫెన్స్. ఓకే, ప్రకృతి విరుద్ధంగా చేసే సెక్షువల్ యాక్టివిటీస్ ఏవైనా తను చేస్తే మ్యారేజ్లో ఈజ్ నాట్ ఎన్ అఫెన్స్, అసలు తప్పే కాదు అని చెప్పేసి ఛత్తీస్గఢ్ హైకోర్టు చెప్తోంది. ఇట్ హెవీలీ రిలైజ్ ఆన్ ద ప్రిజంప్షన్ ఆఫ్ కన్సెంట్ విత్ ఇన్ ఎ మ్యారిటల్ రిలేషన్షిప్. సో మరి ఏ బేసిస్ మీద హైకోర్టు ఎలా చెప్పింది అంటే, మ్యారిటల్ రిలేషన్షిప్లో కన్సెంట్ అనేది ప్రిజ్యూమ్డ్. ప్రిజంప్షన్ ఆఫ్ కన్సెంట్, ప్రిజంప్షన్ అంటే ప్రీ అజంప్షన్ అంటే ముందే ఎజ్యూమ్ చేసేసుకోవడం. ఏది? కన్సెంట్. అంటే కన్సెంట్ ఉంది, ఆ అమ్మాయికి యాక్సెప్టెన్స్ ఉంది. మీరు వకీల్ సాబ్ సినిమాలో చెప్పుంటారు, నో అంటే నో అని, అలాగా. సో యాక్సెప్టెన్స్ ఉంది అని ముందే ప్రిజ్యూమ్ చేసేసుకోవడం. ఇక్కడ అక్కడ నో అన్నా నో అని కాదు, పెళ్ళి అయితేనే బేసికల్గా కన్సెంట్ ఇచ్చేసినట్టు అన్నట్టు ఛత్తీస్గఢ్ హైకోర్టు ఆ ప్రిజంప్షన్తో ఇలాంటి తీర్పు ఇచ్చింది. అది తప్పు కాదు అని చెప్తోంది. ద కేస్ ఇన్వాల్వ్డ్ ఏ 40-year-old మ్యాన్ ఫ్రమ్ బస్తర్ డిస్ట్రిక్ట్. 40 ఏళ్ల వ్యక్తి, బస్తర్ డిస్ట్రిక్ట్కి చెందిన వ్యక్తి, హూ హ్యాడ్ బీన్ కన్విక్టెడ్ బై ఏ సెషన్స్ కోర్ట్ అతన్ని నేరస్తుడిగా కన్విక్ట్ చేసింది. సెషన్స్ కోర్ట్ ఏం చెప్పింది? అతన్ని నేరస్తుడిగా. కన్విక్ట్ అంటే అర్థం ఏంటి? అతన్ని నేరస్తుడు అని డిక్లేర్ చేసింది. ఇన్ కనెక్షన్ విత్ ద డెత్ ఆఫ్ హిజ్ వైఫ్ ఇన్ 2017. 2017లో తన వైఫ్ చనిపోయింది. ఆ విషయంలో ఇతనే నేరస్తుడు. కన్విక్ట్ చేయడం అంటే నేరస్తుడిని డిక్లేర్ చేయడం. సెషన్స్ కోర్టు డిక్లేర్ చేయడం అనేది జరిగింది. The Sessions Court found that సెషన్స్ కోర్ట్ ఏం కనిపెట్టింది? దట్ ద వైఫ్ ఇన్ హర్ 30s 30ల్లో ఉన్న వైఫ్ ఫెల్ ఇల్, తను అనారోగ్యానికి గురైంది. అండ్ సబ్సీక్వెంట్లీ డైడ్, తర్వాత చనిపోయింది. ఫాలోయింగ్ ఏ ఫోర్స్డ్ ఫిజికల్ రిలేషన్షిప్. చూసారా, బలవంతంగా సెక్షువల్ వైలెన్స్ హస్బెండ్ చేశాడు భార్య పైన, అందువల్ల తన ఆరోగ్యం పాడై చివరికి చనిపోయింది అని చెప్పి సెషన్స్ కోర్టు కనిపెట్టడం అనేది జరిగింది. బేస్డ్ ఆన్ ది ఎవిడెన్స్. సబ్సీక్వెంట్లీ అంటే దాని తర్వాత, ఫస్ట్ అనారోగ్యం పాలయ్యి ఆ తర్వాత తను చనిపోవడం అనేది జరిగింది. అంటే బలవంతపు ఫిజికల్ రిలేషన్షిప్ వల్ల. హౌవెవర్ ఆన్ అపీల్, అయితే అతను సెషన్స్ కోర్ట్ నుంచి హైకోర్టులో అపీల్ చేశాడు. ద హైకోర్ట్ ఎక్విటెడ్ ది హస్బెండ్. హైకోర్టు హస్బెండ్ని ఎక్విట్ చేసింది. ఎక్విట్ చేయడం అంటే అతను నేరస్తుడు కాదు, అతను ఇన్నోసెంట్ అని చెప్పి డిక్లేర్ చేసింది. ఎట్ ద కోర్ ఆఫ్ ఎనీ డిస్కషన్ ఆన్ మ్యారేజ్ పరంగా జరిగే ఏ డిస్కషన్లోనైనా సరే, ఎట్ ద కోర్ అంటే ఎట్ ద సెంట్రల్ పాయింట్ ఏంటి? ఆర్ ఎనీ రిలేషన్షిప్ పరంగా తీసుకున్న, మ్యారేజ్ పరంగా తీసుకున్న, దేని పరంగా తీసుకున్నా సరే సెంట్రల్ పాయింట్ ఏంటి? మస్ట్ బి ద ప్రిన్సిపల్ ఆఫ్ కన్సెంట్. కన్సెంట్ అంటే యాక్సెప్టెన్స్, అనుమతి.
ఓకే, భర్త భార్య మీద పడాలన్నా, భార్య భర్త మీద పడాలన్నా అనుమతి అనేది అవసరము. లేదా ఒక అబ్బాయి ఒక అమ్మాయితో రిలేషన్లో ఉన్న, అమ్మాయి అబ్బాయితో ఉన్న, ఏదైనా సరే ఫిజికల్ అవుతున్నారంటే కన్సెంట్తో జరుగుతుందా, కన్సెంట్ లేకుండా జరుగుతుందా అనేది చాలా ఇంపార్టెంట్. కన్సెంట్తో జరిగితే అది రేప్ కాదు, కన్సెంట్ లేకుండా జరిగితే దాన్ని రేప్ అని అంటాం. సో రేప్ని డిఫైన్ చేసేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ కన్సెంట్. కన్సెంట్ లేకపోతేనే అది రేపు, కన్సెంట్తో జరిగితే అది రేప్ కాదు. When physical harm occurs, especially leading to tragic death, it cannot be excused under the presumption of marital consent. ఇప్పుడు ఫిజికల్ హార్మ్ జరిగింది, దానివల్ల డెత్ కూడా దారి తీసింది. ఇలాంటి సందర్భంలో దాన్ని ఎక్స్క్యూజ్ చేయకూడదు, అంటే వదిలేయకూడదు. అండర్ ద ప్రిజంప్షన్ ఆఫ్ మెరైటల్ కన్సెంట్. మెరైటల్ కన్సెంట్ అనే ప్రిజంప్షన్లో, మెరైటల్ కన్సెంట్ అంటే అర్థం ఏంటమ్మా, ఓకే పెళ్ళి అయింది కదా, మ్యారేజ్ అయితేనే ఇట్ ఈస్ ప్రిజ్యూమ్డ్ దట్ కన్సెంట్ హ్యాస్ బీన్ గివెన్ అనే మీనింగ్లో మీరు ఎక్స్క్యూజ్ చేయడం అనేది తప్పు అని ఆర్టికల్ హిందూ చెప్తోంది. ద ఇష్యూ ఎట్ హ్యాండ్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ఈజ్ నాట్ అబౌట్ ద నేచర్ ఆఫ్ ద సెక్షువల్ యాక్ట్. సెక్షువల్ యాక్ట్ ఎటువంటిది అనే దాని గురించి కాదు, బట్ ది అబ్సెన్స్ ఆఫ్ కన్సెంట్ అండ్ ద యూజ్ ఆఫ్ ఫోర్స్. ఆవిడికి అది ఇష్టమా కాదనేది మేజర్ ఆస్పెక్ట్. ఆవిడ ఎటువంటి సెక్షువల్ యాక్టివిటీ చేశాడు అనేది పాయింట్ కాదు. తన ఇష్టపూర్వకంగా జరిగిందా, తనకి ఇష్టం అమ్మాయికి ఇష్టం లేకుండా జరిగిందా అనేది మేజర్ థింగ్. ఫోర్స్ యూజ్ చేశాడు అనేది మేజర్ థింగ్. ద హైకోర్ట్ రిలైడ్ ఆన్, మరి హైకోర్టు ఏ బేసిస్ మీద చెప్పిందంటే ఇట్ రిలైడ్ అంటే డిపెండెడ్ ఆన్ ఎక్సెప్షన్ 2 ఆఫ్ సెక్షన్ 375 ఆఫ్ ద ఇండియన్ పీనల్ కోడ్. సెక్షన్ 375 ఆఫ్ ద ఇండియన్ పీనల్ కోడ్లో ఎక్సెప్షన్ 2 ఉంది. దాని మీద ఆధారపడి హైకోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. మీరు అడగొచ్చు, సార్ ఇంకా ఇండియన్ పీనల్ కోడ్ ఏంటి సార్, కొత్త చట్టాలు వచ్చేసాయి కదా అంటే, ఆ పర్టిక్యులర్ యాక్ట్ జరిగినప్పుడు, అంటే ఈ నేరం జరిగినప్పుడు ఏ చట్టం అయితే అమల్లో ఉందో ఆ చట్టం ప్రకారమే తీర్పు ఇవ్వాలి. తీర్పు ఇచ్చే టైంకి ఏ చట్టం ఉందనే దాన్ని బట్టి కాదు, నేరం జరిగిన నాటికి ఏ చట్టం ఉంది, అప్పటికి ఐపీసీఏ ఉంది కాబట్టి ఐపీసీ ప్రకారమే తీర్పులు వెళ్తాయి. సెక్షన్ 375 ఎక్సెప్షన్ 2 మీద ఆధారపడి హైకోర్టు ఏం చెప్పింది, విచ్ డస్ నాట్ రికగ్నైజ్ మెరైటల్ రేప్ యాజ్ అన్ అఫెన్స్ అన్లెస్ ద వైఫ్ ఈజ్ అండర్ 15 years old. చూసారా? తర్వాత ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రైజ్ దిస్ ఏజ్ టు 18 ఇన్ ది ఇండిపెండెంట్ థాట్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ కేస్ 2017 టు జస్టిఫై ఎక్విటింగ్ ది హస్బెండ్. చూడండి, ఓవరాల్గా ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటంటే, హైకోర్టు ఇండియన్ పీనల్ కోడ్లో సెక్షన్ 375లో ఎక్సెప్షన్ 2 మీద ఆధారపడి అతన్ని ఎక్విట్ చేసింది. ఎక్సెప్షన్ 2 ఏం చెప్తోంది, మెరైటల్ రేప్ అనేది అఫెన్స్ కాదు. అంటే పెళ్లి తర్వాత భార్య అనుమతి లేకుండా భర్త అతన్ని రేప్ చేస్తే అది అఫెన్స్ కాదు అని ఆ ఎక్సెప్షన్ 2 చెప్తోంది. కాకపోతే వైఫ్ ఏజ్ 15 ఏళ్ళు నిండి ఉండాలి. 15 ఏళ్ళ లోపు అంటే బాల్య వివాహం చేసేసుకొని ఆ చిన్నపిల్ల మీద నువ్వు పడిపోతే దట్ ఈస్ డిఫరెంట్. బట్ 15 ఏళ్ళు భార్యకి నిండితే అది మెరైటల్ రేప్ అఫెన్స్ కాదు అని చెప్పి చట్టం చెప్తోంది. సుప్రీంకోర్టు తర్వాత ఇంకొక తీర్పులో ఇండిపెండెంట్ థాట్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఈ 15 ఏళ్ళని 18 ఏళ్ళకి పెంచింది. అంటే 18 ఏళ్ల లోపు భార్య పైన నువ్వు బలవంతంగా పడితే రేప్ కిందే వస్తుంది, అఫెన్స్ కింద వస్తుంది. 18 ఏళ్ళ నిండిన భార్య పైన నువ్వు బలవంతంగా పడినా ఓకే, అది మెరైటల్ రేప్ అయినప్పటికీ అది అఫెన్స్ కింద కన్సిడర్ అవ్వదు అనేది ప్రజెంట్ లా పొజిషన్. దీన్ని బేస్ చేసుకొని అతన్ని ఎక్విట్ చేసింది. ఆ ఎక్విట్ చేయడాన్ని జస్టిఫై చేసింది. జస్టిఫై అంటే సమర్థించడం జరిగింది. ఎక్విట్ అంటే అతను ఇన్నోసెంట్ అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. దిస్ ఓవర్టర్న్ ద సెషన్స్ కోర్ట్స్ వర్డిక్ట్. సో సెషన్స్ కోర్ట్ ఇచ్చిన తీర్పుని ఇది ఏం చేసినట్టు, ఓవర్టర్న్ చేసినట్టు, తిప్పి కొట్టినట్టు, రివర్స్ చేసినట్టు. విచ్ హ్యాడ్ సెంటెన్స్డ్ హిమ్ టు 10 years ఆఫ్ రిగరస్ ఇంప్రిజన్మెంట్. చూసారా వొకాబులరీ, వర్డిక్ట్ అంటే తీర్పు. ఏంట తీర్పు, అతను తప్పు చేశాడని చెప్పి సెషన్స్ కోర్ట్ తీర్పు ఇచ్చింది. మరి తప్పు చేస్తే శిక్ష పడాలి కదా, ఎస్. సెంటెన్స్ అంటే శిక్ష విధించడం. ఎంత, 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రిగరస్ ఇంప్రిజన్మెంట్. 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అతనికి విధించడం అనేది జరిగింది. సో ఆ తీర్పుని ఇప్పుడు హైకోర్టు ఏం చేసింది, ఓవర్టర్న్ చేసిందంటే రివర్స్ చేసింది. హైకోర్టు ఆ తీర్పుని రివర్స్ చేయడం అనేది జరిగింది. The ruling once again brings attention to the ambiguous legal terrain surrounding sexual violence in marriage. సో ఈ పర్టికులర్ తీర్పు ఏదైతే ఉందో ఇట్ వన్స్ అగైన్ బ్రింగ్స్ అటెన్షన్ తీసుకొస్తుంది. దేనికి, టు ద అంబిగ్యువస్ అంటే అన్క్లియర్ లీగల్ టెరైన్ అనేది క్లారిటీ లేదు ఇక్కడ.
అంటే లీగల్ ఏరియా, లీగల్ ఫీల్డ్ ఏ విషయంలో, సెక్షువల్ వైలెన్స్ ఇన్ మ్యారేజ్లో జరిగే సెక్షువల్ వైలెన్స్ విషయంలో ఒక క్లారిటీ లేకుండా లీగల్ ఫీల్డ్ ఉంది, అంబిగ్యూస్గా ఉంది, దానిపైన మరొకసారి అటెన్షన్ తీసుకొచ్చింది. ఇన్ October 2024 ద సుప్రీం కోర్ట్ డిఫర్డ్ హియరింగ్స్ ఆన్ ప్లీస్ టు క్రిమినలైజ్ మ్యారిటల్ రేప్. మ్యారిటల్ రేప్ని క్రిమినలైజ్ చేయండి, మ్యారేజ్ అయినా సరే రేప్ అనేది రేపే, కన్సెంట్ లేకుండా జరుగుతుంది రేపే, దాన్ని క్రిమినలైజ్ చేయండి అని చెప్పి చాలా ప్లీజ్ అర్జీలు వచ్చాయి. వాటి మీద హీరింగ్స్ని సుప్రీంకోర్టు డిఫర్ చేసిందంటే వాయిదా వేసింది. ఇన్ ప్రీవియస్ జడ్జ్మెంట్, గడిచిన జడ్జ్మెంట్స్లో ఇట్ హ్యాడ్ ఇండికేటెడ్ దట్, సుప్రీంకోర్టు ఇండికేట్ చేసింది ఏంటది, ద రెస్పాన్సిబిలిటీ లైస్ విత్ ద లెజిస్లేచర్ టు ఇంట్రడ్యూస్ లాస్ ఆన్ దిస్ ఇష్యూ. దీని మీద నిర్ణయాలు తీసుకునే బాధ్యత కోర్టులది కాదు, చట్టాలది, లెజిస్లేచర్ది. చట్టసభల చేతుల్లో రెస్పాన్సిబిలిటీ ఉంది. వాళ్ళు ఓవరాల్గా డిస్కషన్ చేసి చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది, చట్టంలో మార్పులు తీసుకురావాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది, మాపైన కాదు అని సుప్రీంకోర్టు ఇంతకుముందు జరిగిన జడ్జిమెంట్స్లో చెప్పడం జరిగింది. ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో స్టేటెడ్ దట్ క్రిమినలైజింగ్ మ్యారిటల్ రేప్ కుడ్ అండర్మైన్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్. యూనియన్ గవర్నమెంట్ ఏం చెప్పింది, మ్యారిటల్ రేప్ని క్రిమినలైజ్ చేస్తే, అంటే మ్యారిటల్ రేప్ని క్రైమ్ అని చెబితే, అంటే పెళ్ళి అయిన తర్వాత భార్యకి ఇష్టం లేకుండా భర్త బలవంతం చేస్తే దాన్ని క్రిమినలైజ్ చేశారనుకోండి, దాన్ని క్రైమ్గా డిక్లేర్ చేస్తే మ్యారేజ్ అనే వ్యవస్థ వీక్ అయిపోతుందని యూనియన్ గవర్నమెంట్ ఇంతకుముందు చెప్పడం జరిగింది. అది మ్యారేజ్ అనే వ్యవస్థే వీక్ అయిపోయే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో భర్త మీద కోపం వస్తే భార్య ఈ పాయింట్ పట్టుకొని వెళ్ళిపోవచ్చు. సో వ్యవస్థ అనేది ఈ రోజుకి కోపం వస్తుంది, రేపు పోతుంది, కానీ ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో వాళ్ళు పెళ్లి పెటాకులు చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి అనే కాంటెక్స్ట్లో యూనియన్ గవర్నమెంట్ ఇది మ్యారేజ్ అనే వ్యవస్థని వీకెన్ చేస్తుంది ఇలా చేస్తే అని చెప్పడం జరిగింది. ఇండియా రిమైన్స్ వన్ ఆఫ్ ద ఫ్యూ కంట్రీస్ వేర్ మ్యారిటల్ రేప్ ఈజ్ నాట్ ఏ క్రిమినల్ అఫెన్స్. కొన్ని కంట్రీస్లో మాత్రమే మ్యారిటల్ రేప్ అనేది క్రిమినల్ అఫెన్స్ కాదు. అలాంటి కొన్ని కంట్రీస్లో ఇండియా కూడా ఒకటి. యట్ అయినప్పటికీ డేటా ఫ్రమ్ ద ఫ్యామిలీ హెల్త్ సర్వే 2019-21 రివీల్ దట్ 32% ఆఫ్ ఎవర్ మ్యారీడ్ ఉమెన్ aged 18 to 49 years in India have experienced physical, sexual or emotional spousal violence, with only a small percentage seeking help. 32% పెళ్ళైన వాళ్ళలో 18 నుంచి 49 ఏళ్ల వయసులో ఉన్న పెళ్ళైన ఆడవాళ్ళలో 32% అంట ఫిజికల్, సెక్షువల్ ఆర్ ఎమోషనల్ స్పౌజల్ వైలెన్స్ని ఎక్స్పీరియన్స్ చేశారంటే భర్తల నుంచి ఫిజికల్గా కావచ్చు, సెక్షువల్గా కావచ్చు, ఎమోషనల్గా కావచ్చు, దాని వైలెన్స్ని వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు. ఇందులో కొంతమంది మాత్రమే సహాయం కోసం ముందుకు అడుగుతున్నారు. దిస్ స్టార్క్ రియాలిటీ షుడ్ సర్వ్ యాజ్ అ వేకప్ కాల్ ఫర్ ద లా మేకర్స్. సో ఈ రియాలిటీ ఎంత స్టార్క్గా ఉంది, క్లియర్గా కనిపిస్తుంది మనకి. సో ఇది మనకి లా మేకర్స్కి ఒక వేకప్ కాల్, అంటే వాళ్ళు నిద్ర లేవాలి, వాళ్ళు ఇంక దీనిపైన అటెన్షన్ పే చేయాలి, యాక్షన్ తీసుకోవాల్సిన విషయం ఇది. అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ అండ్ సొసైటీ వీళ్ళందరికీ కూడా, సొసైటీ ఎట్ లార్జ్ టు టేక్ అర్జెంట్ యాక్షన్ ఇన్ ఎన్ష్యూరింగ్ ఉమెన్ కెన్ లివ్ ఫ్రీ ఫ్రమ్ వైలెన్స్ అండ్ ఫియర్. ఉమెన్ వైలెన్స్ మరియు ఫియర్కి దూరంగా, వాటన్నిటికీ అవేవి లేకుండా వాళ్ళు బతికేలాగా చేసే విషయంలో వీళ్ళందరూ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వైల్ కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ ఆన్ లైఫ్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ డిగ్నిటీ ఎగ్జిస్ట్. కాన్స్టిట్యూషన్ ఎన్నో సేఫ్ గార్డ్స్ ప్రొవైడ్ చేస్తుంది, ప్రొటెక్షన్స్ ఇస్తుంది. లైఫ్, లిబర్టీ, సేఫ్ గార్డ్స్ అంటే ప్రొటెక్టివ్ మెజర్స్, ఈక్వాలిటీ, డిగ్నిటీ అన్నీ ఉన్నప్పటికీ ద లా అండ్ లాస్ ఆర్ ఇన్ ప్లేస్ టు ప్రొటెక్ట్ ఉమెన్ని ప్రొటెక్ట్ చేయడానికి చట్టాలు ఉన్నప్పటికీ ట్రూ చేంజ్ రిక్వైర్స్ ఎ షిఫ్ట్ ఇన్ సొసైటల్ యాటిట్యూడ్స్ అండ్ మైండ్ సెట్. అస్సలైన చేంజ్ రావాలి అంటే సొసైటల్ యాటిట్యూడ్ అండ్ మైండ్ సెట్లో మార్పులు రావాలి, సమాజం ఆలోచించే విధానంలో చేంజెస్ అనేవి రావాలి. నో రిలేషన్షిప్, మ్యారేజ్ ఇంక్లూడెడ్, షుడ్ ప్రొవైడ్ ఇమ్యూనిటీ ఫర్ వైలెన్స్. ఎటువంటి రిలేషన్షిప్ అయినా సరే, ఓకే, ఇంక్లూడింగ్ మ్యారేజ్, అందులో వైలెన్స్కి ఆస్కారం ఉండకూడదు, హింసకి తావు ఉండకూడదు, అండ్ హింసకి అది ఇమ్యూనిటీ ఇవ్వకూడదు, అంటే ప్రొటెక్షన్ కల్పించకూడదు అని ఫైనల్గా ఆర్టికల్ కంక్లూడ్ చేస్తుంది. వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ది ఆథర్? టోన్ ఆఫ్ ది ఆథర్ ఏంటి ప్యాసేజ్లో? సర్కాస్టిక్ అండ్ డిస్మిసివా? నో. న్యూట్రల్ అండ్ ఆబ్జెక్టివా? నో. ఇట్ ఈస్ క్రిటికల్ అండ్ పర్సువేజివ్. పర్సువేజివ్ అంటే కన్విన్స్ చేసేలాగా, మనల్ని కన్విన్స్ చేసేలాగా ఆర్టికల్ వెళ్తుంది. ఆర్టికల్ క్లియర్గా ఉంది, వైలెన్స్కి తావు లేదు. మీరు ఏ లాజిక్ కన్నా చెప్పండి, పెళ్ళి అయినా సరే, మ్యారేజ్ అయినా సరే, ఏదైనా సరే వైలెన్స్కి తావు లేదు. సో దెర్ ఈజ్ జీరో ఇమ్యూనిటీ ఫర్ వైలెన్స్
ఓకే, మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్లో కూడా వైలెన్స్కి తావులేదు, దానికి అసలు ఇమ్యూనిటీ ఇవ్వకూడదని చెప్తాను. సో క్రిటికల్గానే ఉంది, పాజిటివ్గా లేదు. వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్? ఈ ప్యాసేజ్ యొక్క మెయిన్ ఐడియా ఏంటి? ఛత్తీస్గఢ్ హైకోర్ట్ రూలింగ్ సెట్స్ ఎ న్యూ లీగల్ ప్రెసిడెంట్ ఫర్ మ్యారిటల్ రైట్స్. ఇది కొత్త ప్రెసిడెంట్ అంటే ఎగ్జాంపుల్ సెట్ చేసింది అని చెప్పడమా దీని యొక్క ఉద్దేశం? మ్యారేజ్ షుడ్ ప్రొవైడ్ ఇమ్యూనిటీ ఫర్ సెక్షువల్ వైలెన్స్ అండర్ ఎగ్జిస్టింగ్ లీగల్ ఫ్రేమ్వర్క్స్. మ్యారేజ్ అనేది సెక్షువల్ వైలెన్స్కి ఇమ్యూనిటీ ప్రొవైడ్ చెయ్యాలి, అంటే వైలెన్స్ చేసుకోవచ్చు, దాన్ని ప్రొవైడ్ చెయ్యాలి అని చెప్పడం దీని ఉద్దేశమా? The legal system must recognize the importance of consent and criminalize marital rape. Legal system consent యొక్క ఇంపార్టెన్స్ ని రికగ్నైజ్ చేయాలి, marital rape ని క్రిమినలైజ్ చేయాలని చెప్పడం మెయిన్ ఉద్దేశమా? ఎస్, ఇది కరెక్ట్. marital rape ని క్రిమినలైజ్ చేయాలి, కన్సెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఇక్కడ మనకి మెయిన్ ఐడియాగా చెప్పొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్ నుంచి మనం ఏం చెప్పవచ్చు? ఛత్తీస్గఢ్ హైకోర్ట్ సపోర్ట్స్ మ్యారిటల్ రేప్, ఇదా మనం చెప్పాలనుకుంటోంది. ఇండియా ల్యాక్స్ స్ట్రాంగ్ లీగల్ ప్రావిజన్స్ టు అడ్రస్ మ్యారిటల్ సెక్షువల్ వైలెన్స్, ఇది చెప్పొచ్చా? ద సుప్రీం కోర్ట్ హెస్ ఆల్రెడీ క్రిమినలైజ్ మ్యారిటల్ రేప్, ఇది చెప్పొచ్చా? ద రూలింగ్ ప్రూవ్స్ దట్ మోస్ట్ మ్యారేజెస్ ఆర్ ఇన్హెరెంట్లీ అబ్యూజివ్, ఇది చెప్తామా? ఏం చెప్తాం? వాట్ ఈస్ ద బెస్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? అన్నీ కరెక్ట్ లాగే అనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు మ్యారిటల్ రేప్ను ఆల్రెడీ క్రిమినలైజ్ చేసిందా? చేయలేదు. అది 15 నుంచి 18 ఇయర్స్కి పెంచింది అంతే. 18 ఇయర్స్ లోపు పిల్లలు, 18 ఇయర్స్ లోపు పెళ్లి కూతురు అమ్మాయి ఉంటే అప్పుడు అది మ్యారిటల్ రేప్ని క్రిమినలైజ్ చేసింది, కానీ అదర్వైజ్ కాదు. ఛత్తీస్గఢ్ హైకోర్టు మ్యారిటల్ రేప్ని సపోర్ట్ చేస్తుందని చెప్పారా? ఈ కేసులో అతను ఎక్విట్ చేసింది, కానీ మ్యారిటల్ రేప్ని సపోర్ట్ చేస్తుంది అనేది కాదు కదా ఇన్ఫరెన్స్. మరి ఇన్ఫరెన్స్ ఏంటి? ఇండియా ల్యాక్స్ స్ట్రాంగ్ లీగల్ ప్రావిజన్స్. ఇండియాలో సరైన లీగల్ ప్రావిజన్స్ లేవు, ఓకే, టు అడ్రస్ మ్యారిటల్ సెక్షువల్ వైలెన్స్. వాటిని అడ్రస్ చేయడానికి సరైన ప్రావిజన్స్ లేవనేది మెయిన్ పాయింట్. ఛత్తీస్గఢ్ హైకోర్టు లీగల్గా ఏమున్నాయో దాని ప్రకారం చెప్పింది తీర్పు. సో సరైన లీగల్ ప్రావిజన్సే లేవు అనేది మెయిన్ పాయింట్. కోర్టులు చట్టం ఏం చెప్తాయో అది ఫాలో అవుతాయి. వాట్ ఈజ్ అన్ ఇంప్లిసిట్ అజంప్షన్ ఇన్ ద ఆథర్స్ ఆర్గ్యుమెంట్? ఆథర్ యొక్క ఆర్గ్యుమెంట్లో దాగి ఉన్న అజంప్షన్ ఏంటి? కన్సెంట్ ఈజ్ అ ఫండమెంటల్ ప్రిన్సిపల్ దట్ షుడ్ అప్లై టు ఆల్ రిలేషన్షిప్స్ ఇంక్లూడింగ్ మ్యారేజ్. అబ్సల్యూట్. సో ఆథర్ యొక్క పాయింట్ ఇదే కదా, కన్సెంట్ అనేది ఫండమెంటల్ ప్రిన్సిపల్, ఖచ్చితంగా అన్ని రిలేషన్షిప్లో కూడా అది వర్తించాలి. కన్సెంట్ లేకుండా మీరు బలవంతంగా చేస్తే అది నేరం కిందకే వస్తుంది అనేది ఆథర్ యొక్క ఉద్దేశంగా మనం చెప్పొచ్చు, అది ఫండమెంటల్ ప్రిన్సిపల్గా మనం చెప్పొచ్చు. ఇది చూడండి, ఉమెన్ ఆర్ ఆల్వేస్ విక్టిమ్స్ అన్నారు చూసారా? మ్యారిటల్ డిస్ప్యూట్స్లో ఎప్పుడు ఉమెనే విక్టిమ్ అన్నారు. ఇది అబ్సల్యూట్ రాంగ్. అంటే మగవాళ్ళు విక్టిమ్గా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. విక్టిమ్ అంటే బాధితులు అని అర్థం. ఇలా ఆల్వేజ్ వచ్చిన సందర్భాల్లో ఆన్సర్లు చాలా వరకు తప్పు వస్తాయి, పెట్టుకోండి. అకార్డింగ్ టు ద ప్యాసేజ్, వై డిడ్ ద ఛత్తీస్గఢ్ హైకోర్ట్ ఎక్విట్ ద అక్యూజ్డ్? ఎందుకు ఛత్తీస్గఢ్ హైకోర్టు అతను ఎక్విట్ చేసింది? ద ప్రాసిక్యూషన్ ఫెయిల్డ్ టు ప్రొవైడ్ సఫిషియంట్ మెడికల్ ఎవిడెన్స్? నో. The wife had given explicit consent before her death? No. The ruling was based on exception 2 of 375 article section 375 IPC, which does not recognize marital rape as an offence. Yes. ఇది మెయిన్ పాయింట్. అందుకని అతన్ని అక్యూజ్డ్ని ఎక్విట్ చేసింది సుప్రీం కోర్టు హైకోర్టు, ఛత్తీస్గఢ్ హైకోర్టు. 6th క్వశ్చన్ నేను మర్చిపోయాను, కాపీ చేయలేదు. ఓకే, ఎక్విట్ అనే పదం మీనింగ్ ఏంటి? టు డిక్లేర్ సమ్వన్ నాట్ గిల్టీ. టు డిక్లేర్ సమ్వన్ నాట్ గిల్టీ, అది ఎక్విట్ అనే పదానికి మీనింగ్. అండర్మైన్ అనే పదానికి మీనింగ్ ఏంటి? అండర్మైన్ అంటే ఏం చెప్పాం? టు గ్రాడ్యువల్లీ వీకెన్ ఆర్ డ్యామేజ్ సంథింగ్. గ్రాడ్యువల్గా వీకెన్ చేయడం, డ్యామేజ్ చేయడం. రిగరస్ అనే పదానికి సినోనిమ్ ఏంటి? సినోనిమ్ ఏంటి? యూ హ్యావ్ టు ఆన్సర్ అండ్ పుట్ ఇట్ ఇన్ కామెంట్స్. రిగరస్ అనే పదానికి సినోనిమ్ ఏంటి అనేది మీరు కామెంట్స్లో పెట్టండి. రైట్, నౌ లెట్స్ స్కిమ్ త్రూ ద సెకండ్ ఆర్టికల్ ఆఫ్ ద డే. సెకండ్ ఆర్టికల్ని టకటక స్కిమ్ చేసేద్దాం. టైటిల్ ట్రాన్సాక్షనల్ టర్న్. ట్రాన్సాక్షనల్ అంటే మీనింగ్ ఏంటమ్మా? బిజినెస్ లైక్, ప్రాక్టికల్, నీకేంటి నాకేంటి అనే మూడ్లోకి వెళ్ళడాన్ని, రిలేషన్ వెళ్ళడాన్ని మనం ట్రాన్సాక్షనల్ అంటాం. ఓకే, మన ఇంకా ఎమోషన్స్ లేకుండా, వేరేవేం లేకుండా, ఓకే, ప్రతి స్టెప్ కూడా నీకేంటి నాకేంటి ఆ మోడ్లో వెళ్ళాలని మనం ట్రాన్సాక్షనల్ టర్మ్ అని అంటాం. చూడండి,
ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీస్ విజిట్ టు వాషింగ్టన్ లాస్ట్ వీక్ వాజ్ బ్రీఫ్, అంటే చిన్నది, అంటే షార్ట్ ట్రిప్, కానీ హెడ్లైన్ జనరేటింగ్ డెవలప్మెంట్స్, న్యూస్ పేపర్ హెడ్లైన్స్ రాసి రకరకాల యాక్షన్స్ జరిగాయి. విజిట్ కేమ్ లెస్ దాన్ ఏ మంత్ ఆఫ్టర్ ట్రంప్ వచ్చిన 1 month లోపే ఈ విజిట్ అనేది జరిగింది. సో మేకింగ్ మోడీ 4th వరల్డ్ లీడర్. ఓకే, ట్రంప్తో బైలేటరల్ మీటింగ్స్, అంటే ద్వైపాక్షిక చర్చ జరిగిన 4th వరల్డ్ లీడర్గా మనం చెప్పొచ్చు మోదీ గారిని. ఇంతకుముందు ఇజ్రాయిల్, జపాన్, జోర్డాన్ లీడర్స్ అందరూ కూడా ట్రంప్ని కలిశారు ఆల్రెడీ. తర్వాత ఇప్పుడు మోదీ వెళ్ళడం జరిగింది. వీళ్ళందరూ కూడా యూఎస్ ఫ్రెండ్స్. తర్వాత జాయింట్ స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. జాయింట్ స్టేట్మెంట్ ఏం చెప్పారంటే అవుట్లైన్డ్ రేంజ్ ఆఫ్ సబ్స్టాంటివ్ డిస్కషన్స్, అంటే సబ్స్టాంటివ్ అంటే చాలా ఇంపార్టెన్స్ ఉన్న చాలా డిస్కషన్స్ గురించి జాయింట్ స్టేట్మెంట్లో మెన్షన్ చేయడం జరిగింది. అయితే మినీ అనౌన్స్మెంట్స్ దేని మీద ఫోకస్ అయ్యాయి? అమెరికన్ గుడ్స్, అమెరికన్ ఇన్వెస్ట్మెంట్స్, వీటి గురించి మాట్లాడారు. అండ్ టఫ్ మెజర్స్, దే మేనేజ్ టు అవాయిడ్ సమ్ ఆఫ్ ద టఫ్ మెజర్స్ దే హ్యాడ్ మెనీ యాంటిసిపేట్ చేయడం అంటే చాలామంది ఎక్స్పెక్ట్ చేసిన టఫ్ మెజర్స్ ఏమీ జరగలేదని అర్థం. టఫ్ చర్యలు ఏమీ తీసుకోలేదు, అంటే పెద్ద పెద్ద టారిఫ్లు వేస్తారు అనుకున్నారు, అవేం జరగలేదు. అయితే బోత్ సైడ్స్ కూడా మిషన్ 500ని లాంచ్ చేశాయి. అంటే $500 billion ఇన్ బైలేటరల్ ట్రేడ్. 2030 కల్లా ద్వైపాక్షిక ట్రేడ్, అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్లో $500 billion బిజినెస్ మనం చేయాలని చెప్పి 2 దేశాలు ఒక ఇనిషియేటివ్ లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పైన డిస్కషన్స్ కూడా స్టార్ట్ చేసింది. సో phase 1 ఏమో మనకి ఈ సంవత్సరమే రావచ్చు. ఈ డిస్కషన్లో phase 1 ఇయర్ వచ్చే అవకాశం ఉంది. ట్రంప్ వచ్చేసి ఇండియన్ పర్చేసెస్ ఆఫ్ యూఎస్ ఎనర్జీ, ఆయిల్, డిఫెన్స్ ఎక్విప్మెంట్ వీటన్నిటిని అనౌన్స్ చేశారంటే యూఎస్ నుంచి ఇండియా ఎనర్జీ, ఆయిల్, డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఇలాంటివి ఎక్కువగా పర్చేస్ చేయబోతుందని చెప్పి ట్రంప్ చెప్పారు. అండ్ దీస్ మూవ్స్ ఎక్స్పెక్టెడ్ టు బ్యాలెన్స్ ది $45.7 billion యూఎస్ ట్రేడ్ డెఫిసిట్ విత్ ఇన్ టోటల్ $130 billion గుడ్స్ ట్రేడ్. సో ఇండియాకి యూఎస్కి జరుగుతున్న ట్రేడ్లో $130 billion ట్రేడ్ జరుగుతుంది. అందులో యూఎస్ డెఫిసిట్ ఎక్కువగా ఉందంట. అంటే మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం యూఎస్ నుంచి, మనం ఇంపోర్ట్ చేసుకునేది తక్కువ ఉంది. ఆ డెఫిసిట్ బ్రిడ్జ్ అయిపోతుంది బికాజ్ వీ విల్ బై ఎనర్జీ, ఆయిల్, డిఫెన్స్ ఎక్విప్మెంట్ అని చెప్పి యూఎస్ అంటుంది. అండ్ అడిషనల్గా దేర్ వాజ్ అగ్రిమెంట్ ఆన్ న్యూ అంబ్రెల్లా ఫ్రేమ్వర్క్ కాంపాక్ట్ అనే కొత్త అంబ్రెల్లా ఫ్రేమ్వర్క్ బిల్ తీసుకొస్తున్నారు. దాని మీద కూడా అగ్రిమెంట్ ఉంది. ఏంటది? కెటలైజింగ్ ఆపర్చునిటీస్ ఫర్ మిలిటరీ పార్ట్నర్షిప్, యాక్సలరేటెడ్ కామర్స్ అండ్ టెక్నాలజీ. ఇది కాంపాక్ట్ యొక్క ఫుల్ ఫామ్. సో దీని మీద కూడా ఒక అగ్రిమెంట్ అనేది కూడా సైన్ చేసినట్టుగా తెలుస్తుంది. టు స్ట్రీమ్లైన్ కోఆపరేషన్ అక్రాస్ కీ సెక్టర్స్, ఇంపార్టెంట్ సెక్టార్స్లో 2 దేశాల మధ్య కోఆపరేషన్ని స్ట్రీమ్లైన్ చేయడం కోసం ఈ కాంపాక్ట్ అనే ఫ్రేమ్వర్క్ పైన కూడా ఒక అగ్రిమెంట్ అనేది ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. దే ఆల్సో రీబ్రాండెడ్ బైడెన్ ఎరా ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. ఐసెట్ అని చెప్పి ఒక క్రిటికల్ ఇనిషియేటివ్ అండ్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అని చెప్పి జో బైడెన్ హయాంలో ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. దాని పేరు మార్చారు, ట్రాన్స్ఫార్మింగ్ ద రిలేషన్షిప్ యూటిలైజింగ్ స్ట్రాటజిక్ టెక్నాలజీ. పేరు మార్చారు, ట్రస్ట్ అని చెప్పి పేరు మార్చడం జరిగింది. ఫోకసింగ్ ఆన్ సెమీ కండక్టర్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ. సో దీంట్లో ఫోకస్ అంతా కూడా సెమీ కండక్టర్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ వీటిపైన ఉంటుంది. విత్ కమిట్మెంట్ టు డెవలపింగ్ అన్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ మ్యాప్ దిస్ ఇయర్. సో ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ మ్యాప్ ఎలా బిల్డ్ చేయాలి ఏంటి అని కూడా 2 దేశాలు కలిపి కూర్చొని మాట్లాడుకుంటారు. అండ్ ఇండియాలో, యూఎస్లో ఏఐ ఆల్రెడీ అడ్వాన్స్డ్, ఇండియాలో కూడా ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా బిల్డ్ చేయాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా బిల్డ్ చేయాలనే విషయంలో ఒక రోడ్ మ్యాప్ బిల్డ్ చేస్తారంట కూర్చొని. ఏ సిగ్నిఫికెంట్ మూమెంట్ కేమ్ అండ్ మిస్టర్ ట్రంప్ అనౌన్స్డ్ హీఈస్ అప్రూవ్డ్ ఆఫ్ ద ఎక్స్ట్రాడిషన్ ఆఫ్ తహౌర్ రాణా ఇన్వాల్వ్డ్ ఇన్ 2611 అటాక్స్ టు ఇండియా ఫర్ ట్రయల్. 2611 అటాక్స్లో, ఇండియాలో జరిగిన ఈ అటాక్స్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో తహవూర్ రాణా అనే వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యాడు. ఆయన యూఎస్లో తలదాచుకుంటున్నాడు. అతన్ని ఎక్స్ట్రాడైట్ చేయడానికి ట్రంప్ అనుమతి ఇచ్చారు. ఎక్స్ట్రాడైట్ అంటే మన దేశానికి పంపించేయడానికి ట్రంప్ అనుమతి ఇచ్చారు. అది ఒక సిగ్నిఫికెంట్ మూమెంట్గా చెప్పొచ్చు. వన్స్ ది డస్ట్ సెటిల్స్ ఆన్ మిస్టర్ ట్రంప్స్ అన్కన్వెన్షనల్ రిమార్క్స్. ఓకే, సో ట్రంప్ ఏవేవో మాట్లాడుతూ ఉంటారు, అన్కన్వెన్షనల్గా ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అలాగే మోదీ ఈ ఫార్మాట్లో రేర్గా ఈ విషయంలో డస్ట్ సెటిల్స్ అంటే ఈ హడావిడంతా ముగిసిన తర్వాత, డస్ట్ సెటిల్స్ అంటే మీనింగ్ అంటే హడావిడంతా ముగిసిన తర్వాత ఇండియా ఈ విజిట్ నుంచి బేసిక్గా ఈ బ్రాడర్ టేక్ అవేస్ ఏంటి, మనం ఏం సాధించామనేది ఒకసారి అసెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పాజిటివ్ ఆప్టిక్స్ అంటే బయటికి పాజిటివ్గా కనిపిస్తోంది. కెమారిడరీ అంటే మంచి రిలేషన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇది స్ట్రాంగ్ ఫౌండేషన్కి, ఇండియా యూఎస్ రిలేషన్స్కి నెక్స్ట్ 4 yearsలో ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ పడినట్టుగానే మనకు తెలుస్తోంది. అలాగే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ విషయంలో కావచ్చు, ఇండో పసిఫిక్ ఎంగేజ్మెంట్ విషయంలో కావచ్చు, క్వాడ్ విషయంలో కావచ్చు,
ఒక కంటిన్యూటీగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే క్వాడ్ సమ్మిట్కి ఈ సంవత్సరం ట్రంప్ కూడా రాబోతున్నారు. దానివల్ల కూడా రెండు దేశాల మధ్య రిలేషన్స్ స్ట్రెంగ్తన్ అయ్యేలాగా కనిపిస్తుంది. రీఇన్ఫోర్స్ అంటే స్ట్రెంగ్తన్. అయితే ఎకనామిక్ డిస్కషన్స్, ట్రేడ్, ఎనర్జీ, న్యూక్లియర్ కోఆపరేషన్, డిఫెన్స్ ఇవన్నీ కూడా ఇండియా యుఎస్ ఎజెండాని డామినేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే గివింగ్ దట్ రిలేషన్షిప్ ఏ ట్రాన్సాక్షనల్ టర్మ్. సో రిలేషన్షిప్ ఎలా అవుతుంది? ట్రాన్సాక్షనల్ అయ్యే అవకాశం ఉంటుంది. ట్రాన్సాక్షనల్ అంటే ప్రతి స్టెప్లో కూడా మీకు ఏంటి ఉపయోగం, మాకేంటి ఉపయోగం. సో రెండు దేశాలు కూడా వాళ్ళకి ప్రాక్టికల్గా ఎవరికి ఏం వర్కౌట్ అవుతుందనే బేసిస్తోనే ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రెమినిసెంట్ ఆఫ్ ట్రంప్స్ ఫస్ట్ టెన్యూర్. ట్రంప్ ఇంతకుముందు ఉండేటప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అంతే. ఏ స్టెప్లో కూడా అమెరికా ఇండియాకి సహాయం చేసేటట్టుగా ఉండకూడదని ట్రంప్ యొక్క ఉద్దేశం. సో ఒక యాక్షన్ జరిగిందంటే దానివల్ల అమెరికాకి లాభం ఉండాలని ఆయన పాయింట్, ఇండియా కూడా అదే పాయింట్లో ఆలోచిస్తుంది. సో ట్రాన్సాక్షనల్ బిజినెస్ వైపు వెళ్ళేటట్టుగా కనిపిస్తుంది. దే ఈజ్ నాట్ మచ్ ఎవిడెన్స్. అండ్ మోదీస్ విజిట్ ట్రంప్ యొక్క స్టాన్స్ని ఏమైనా మార్చిందా అనడానికి పెద్ద ఎవిడెన్స్ ఏమీ లేదు. సో కౌంటర్ టారిఫ్స్, రెసిప్రోకల్ ట్యాక్సెస్ ఇవన్నీ ఆయన వేస్తానని చెప్పి అంటారు. సో మోదీ వెళ్ళి ఆయన ఏమైనా పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ చేశారంటే మనకి దాని విషయంలో సరైన ఎవిడెన్స్ ఏమీ మనకు కనిపించలేదు. అలాగే అన్డాక్యుమెంటెడ్ ఇమ్మిగ్రెంట్స్ని మిలిటరీ ఫ్లైట్స్లో డిపోర్ట్ చేస్తున్నారు. డిపోర్ట్ చేయడం అంటే పంపించేస్తున్నారు. అంటే సరైన వీసాలు లేని వాళ్ళు ఇండియన్స్ చాలామంది అమెరికాలో ఉంటే వాళ్ళు ఇండియాకి బలవంతంగా మిలిటరీ ఫ్లైట్స్లో పంపిస్తున్నారు. అయితే వాళ్ళకి సంఖ్యలు వేసేసి వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ కూడా ఇవ్వకుండా, వాటర్ ఇవ్వకుండా, బాత్రూమ్ ఫెసిలిటీస్ ఇవ్వకుండా నాన్ హ్యూమెన్ అప్రోచ్లో వెళ్తున్నారు, ఇన్హ్యూమెన్ అప్రోచ్లో వెళ్తున్నారు. దాంట్లో ఏమైనా మోదీ ఆయన్ని కన్విన్స్ చేయగలిగారంటే దాని మీద కూడా ఎవిడెన్స్ ఏమీ లేదు. సో ఇవి మనకి ఇండియన్ గవర్నమెంట్కి ఛాలెంజెస్గా మనం చెప్పొచ్చు. సో కొత్త యుఎస్ అడ్మినిస్ట్రేషన్తో ఇండియా ఎంగేజ్ అయ్యే ఈ క్షణంలో చాలా కేర్ఫుల్గా తన ప్రయోజనాలను ఇండియా కాపాడుకోవాలి. సో ఇట్ మస్ట్ అసెస్ ఇట్స్ ఓన్ ఇంట్రెస్ట్. స్వప్రయోజనాల్ని అసెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన పొజిషన్ని ఎక్కడెక్కడ అవసరమో మనం అసెట్ చేయాలి. అండ్ అవసరమైతే పుష్ బ్యాక్ చేయాల్సి వస్తే పుష్ బ్యాక్ చేయాలి. అప్పుడు మన స్ట్రాటజిక్ అండ్ ఎకనామిక్ ప్రయారిటీస్ని మనం కాపాడుకోవడం అవుతుంది. అంటే అమెరికా చెప్పిన ప్రతిదానికి తలంచకుండా, ఎస్ అని చెప్పేయకుండా ఎక్కడ అవసరమైతే అక్కడ మనం పుష్ బ్యాక్ చేయాల్సిన అవసరం కూడా ఉంది అని ఓవరాల్గా ఆర్టికల్ చెప్తుంది. సో ఆర్టికల్ చెప్తోంది ఏంటంటే ఇండియా యుఎస్ రిలేషన్స్ గురించి మాట్లాడుతుంది. సో చాలా వరకు రిలేషన్స్ చాలా ఏరియాస్లో ట్రాన్సాక్షనల్గా అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రాక్టికల్గా వెళ్తారే తప్పితే ఫ్రెండ్షిప్ బేసిస్ మీద వెళ్ళే సిచ్యువేషన్స్ పెద్దగా కనిపించలేదు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఆర్టికల్ యొక్క మెయిన్ ఐడియా ఏంటి? వాట్ ఈస్ ది ఆన్సర్? సో ఫస్ట్ పారాగ్రాఫ్లో పాజిటివ్ ఆస్పెక్ట్స్ మాట్లాడారు. సెకండ్ పారాగ్రాఫ్లో ట్రాన్సాక్షనల్ నేచర్ ఆఫ్ ది రిలేషన్షిప్ గురించి కూడా మాట్లాడారు. సో ఓవరాల్గా మీరు మెయిన్ ఐడియా అంటే ఏం పెడతారో చెప్పండి. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ B. The article highlights the positive outcomes of Prime Minister Modi's visit to Washington but emphasizes the transactional nature of the India-US relationship. సో పాజిటివ్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడింది, కానీ రిలేషన్షిప్ ట్రాన్సాక్షనల్గా ఉందనే విషయాన్ని కూడా ఎంఫసైజ్ చేసింది. అలాగే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ మీ డైరెక్ట్లీ. సో 1-on-1 మెంటర్షిప్, ఎవరికైనా సరే పర్సనల్ గైడెన్స్ కావాలి యూపీఎస్సీ ప్రిపరేషన్లో, ప్రతి స్టెప్లో మీకు చేదోడు వాదోడుగా ఉండాలి అనుకుంటే ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంది. ఇది మీరు యూపీఎస్సీ క్రాక్ చేసేంత వరకు కూడా మీకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో ఇది స్వయంగా నేనే ప్రొవైడ్ చేస్తాను. ద ఫీ ఫర్ దిస్ ఈజ్ 10,000 rupees. ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ.